వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్. నేను మీ మాధురి. దగదర్తి మండలం దగదర్తి గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు కార్యక్రమాన్ని శనివారం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఘనంగా ప్రారంభించారు. తదుపరి కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ని గజమాలతో సత్కరించడం జరిగింది. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం పొదుపు మహిళలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు 4వ విడతలుగా ఆసరా పథకం ద్వారా 7,894 లక్షల అక్కా చెల్లెమ్మలకు 25,571 కోట్ల రూపాయల చెక్లను మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాల మహిళలకు అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొదుపు మహిళా సంఘాలు 2019 ఏప్రిల్ నాటికి తీసుకున్న రుణాలు మొత్తం 4 విడతలుగా ప్రభుత్వమే తీర్చే విధంగా వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో దగదర్తి మండల జెడ్పీటీసీ తాళ్లూరు స్వరూపారాణి, ఎంపీపీ తాళ్లూరి ప్రసాద్ నాయుడు, దగదర్తి మండల యువత అధ్యక్షులు మహేష్ నాయుడు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ అనిల్, సర్పంచ్ చలంచర్ల సీనయ్య, ఇతర మండలాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో పారదర్శకత, అంటే ఏ ఒక్క గ్రూప్ లో డబ్బులు పడితే అందరూ రండి ప్లీజ్. వేదిక మీద మధు గారు ప్లీజ్. ఆల్ సర్పంచెస్, ఎంపీటీసీలు ప్రతిరోజు పండుగ అన్నట్లుగా మనం ప్రతిరోజు ఒక అచీవ్మెంట్స్ అన్నిటినీ కూడా గత 4-5 సంవత్సరాల్లో మన ఆనరబుల్ సీఎం గారు అనేక రకమైన డెవలప్మెంటల్ ఫంక్షన్స్ ని, వాటి యొక్క ఫ్రూట్స్ చూస్తూ ఒక వేదిక ఏర్పాటు చేసుకుని, మనం ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని దాన్ని అందరూ మనం ఎంజాయ్ చేస్తున్నాము. ఆ రకమైన ఫ్రూట్స్ అన్ని ఇప్పుడు వచ్చేసి దానిలో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ ఆసరా, ఇది ఆసరా కదా ఒక లాంచింగ్ సెక్యూరిటీ అనే విషయం అందరికీ తెలిసే. కొత్తగా జరగడం లేదు ఈ ఫంక్షన్. ప్రతి సంవత్సరం మనం ఇదే ప్లేస్ లో, ఇదే స్థానంలో, ఇదే రకంగా మరింత ఎవ్రీ ఇయర్ ఘనంగా జరుపుకుంటున్నాం. సో ఐ ఇన్వైట్ ఆల్ మా కొద్దిగా వెనక్కి కొద్దిగా పైకి ఎత్తిపోయినమ్మా, గ్లాస్ పైకి ఎత్తిపోయమ్మా, పైన ముందుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. నవరత్నాల సృష్టికర్త అయిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన శుభాభివందనాలండి. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో చేయనటువంటి గొప్ప కార్యాలు, గొప్ప పథకాలు ఈ ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఒక కుటుంబంలో చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అమ్మఒడి,
ఆటో తోలుతుంటే వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు, అలాగనే బార్బర్ పని చేస్తుంటే అలాగ వాళ్ళకి ఏ పని చేస్తున్నప్పటికీ కుటుంబంలో ఎన్ని విధాలుగా లబ్ధి పొందగలిగిన వాళ్ళు ఉన్నారో అన్ని విధాలుగా లబ్ధి పొందే అవకాశాన్ని మన జగనన్న ప్రభుత్వంలో కలుగజేశారు. అలాగనే జగనన్న తోడు మా అమ్మకి వచ్చింది, మా అత్తగారికి వచ్చింది. మా కుటుంబంలో ఇదే అమ్మ ఒడి పథకాలు కూడా మా పిల్లలకు కూడా అందాయి. ఇలా అనేక విధాలుగా జగనన్న ప్రభుత్వంలో మా కుటుంబము మేము అందరమే లబ్ధి పొందాము. ఇంకా ప్రభుత్వం ఇలాగనే కొనసాగాలని, ఇలాంటి ఆసరా పథకాలు, ఇలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంకా మన ప్రభుత్వాలు మనల్ని అందరినీ ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుకుంటూ